ధర్మవీర్ అనేటువంటి ఒక పురస్కారాన్ని ఈరోజు ప్రదానం చేస్తున్నాం. హెచ్డిసి అంటే ఏంటి అనేది చాలామందికి ఒక సందేహం. హెచ్డిసి స్టాండ్స్ ఫర్ హిందూ ధర్మచక్రం. ఈ హిందూ ధర్మచక్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ధర్మవీర్ పురస్కారం అనేటువంటిది ఇది ఇప్పుడు ప్రారంభం చేసినటువంటిది కాదు. కొంతమందికి సందేహం ఉందన్నమాట. ఏమండి, ఎవరినో చూసి మీరు ఇన్స్పైర్ అయి చేస్తున్నారా అని కొంతమంది సందేహాలు ఉన్నాయి. అది ఎవరో చేసినటువంటిది ఇన్స్పైర్ అయితే మంచిది. ఏదైనా ఒక మంచి కార్యము చేయబడినటువంటి పని ద్వారా 10 మంది ఇన్స్పైర్ అవ్వాలి. ఈరోజు కార్యక్రమం యొక్క ఉద్దేశం కూడా అదే. ధర్మవీరులను సత్కరించుకోవడం వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం కూడా అదే. అయితే ఎవరినో చూసి ఇన్స్పైర్ అయ్యి చేస్తున్నటువంటిది మాత్రం కాదు. ఇది హిందూ ధర్మచక్రం ఆధ్వర్యంలో ఇది 2025వ సంవత్సరం నుంచి ప్రారంభమైంది. 2025 అంటే సిన్స్ 1990, సిన్స్ 10 years అన్నట్టుగా చెప్పుకోకుండా గతేడాదే, ఎక్కువ కాలం కాదు, గతేడాదే 2025 జనవరిలో ఈ హెచ్డిసి ఎక్సలెన్స్ అవార్డ్స్ అనేటువంటిది ప్రారంభం చేశాం. అప్పుడు ఏం చేశామంటే ఒక మంచి సినిమా 35 చిన్న కథ కాదు అనేటువంటి ఒక సినిమా వచ్చింది. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High-Tech City. 27.5 acres, 18 towers, G+25 floors, 1695 to 3815 square feet unit sizes. For more details, search for Honor Signatus. ఆ సినిమాలో హిందువుల ఆచారాలను ఎక్కడ కూడా గేలి చేయకుండా, చిన్నచూపు చూడకుండా, అందులో హిందువుల ఆచారాల్లో ఒక బ్రాహ్మణ వర్గం, ఇది కేవలము బ్రాహ్మణులను అని చెబితే బాగుండదు, ఒక వర్గానికే పరిమితం అవుతుంది కనుక బ్రాహ్మణులు హిందువుల్లో భాగం కదా. అలాంటి వారి హిందువుల ఆచార వ్యవహారాలకు సంబంధించినటువంటి, అంటే మడిగట్టుకోవడము, తులసి పూజ ఆచరించడము, ఇంట్లో నిత్య పూజ చేసుకోవడము, రోజు అధ్యయనం చేసుకోవడము, ఇలాంటివి కేవలము బ్రాహ్మణులకు మాత్రమే పరిమితమైనటువంటివి కావు, హిందువుల్లో అనేకులు ఆచరించేటువంటివి. అలా ఆచరించేటువంటి వాళ్ళనే సనాతన ధర్మం వాళ్ళు అని అంటాం మనం. అలా ఆ సినిమాల్లో ఒక కుటుంబాన్ని, ఈ నేపథ్యం కలిగినటువంటి కుటుంబాన్ని చూపిస్తూ ఎక్కడా కూడా ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా, పూజలు పునస్కారాలు అంటేనే సినిమాల్లో చాలా చిన్న చూపుగా చూడడం జరుగుతూనే ఉంటుంది. అలా కాకుండా ఈ చిత్రంలో చాలా గొప్పగా చూపించారు. అసలు వాస్తవానికి ఈ కాలంలో కుటుంబం అంతా కలిసి కూర్చొని చూడదగినటువంటి సినిమాలు ఏమైనా ఉన్నాయంటే వేళ్ల మీద లెక్క పెట్టుకోవాలి. కుటుంబం అంతా కలిసి చూడలేదు. రాత్రి 10 తర్వాత అమ్మా నాన్నలు పడుకుంటారు, 10 గంటల తర్వాత పిల్లలు మేల్కొంటారు. వాళ్ళు చూడాల్సినటువంటి సినిమాలు ఉంటాయి. అందరూ కలిసి చూడేటువంటి సినిమాలు మాత్రం చాలా తక్కువ ఉంటాయి. కానీ 35 చిన్న కథ కాదు అనేటువంటి ఆ చిత్రము కుటుంబ సభ్యులు అందరూ కలిసి తమ పిల్లలతో కలిసి చూడదగినటువంటి చిత్రం కనుక ఇంత మంచి చిత్రాన్ని అందించినటువంటి ఆ చిత్రం యూనిట్ వాళ్ళని సన్మానించడం అనేటువంటి జరిగింది. అది 2025వ సంవత్సరము జనవరి మాసంలో. అప్పుడే ఒక అనౌన్స్మెంట్ చేశాం. ఇప్పుడంటే సినిమా వాళ్ళకు చేస్తున్నాము, కానీ వచ్చే సంవత్సరం నుంచి సమాజంలో దేశం కోసం, ధర్మం కోసం, అది ఆధ్యాత్మికమే కానివ్వండి, సామాజికమే కానివ్వండి, ఏ విధంగానైనా సరే హిందూ ధర్మంలో ఉన్నటువంటి వ్యక్తులు సమాజానికి హితోధికంగా ఎంతో కొంత తమ వంతు కృషి చేస్తున్నటువంటి ఔత్సాహికులైనటువంటి వాళ్ళను గుర్తించి వాళ్లను హిందూ ధర్మచక్రం సంస్థ ద్వారా సన్మానించుకుంటాము అని 2025లో మేము ప్రకటించడం అనేటువంటి జరిగింది. అంటే పోయిన సంవత్సరం నుంచి ఈ కార్యక్రమం అనేటువంటిది ప్రారంభమైంది. ఇక ఈ సంవత్సరము ఇదిగో మీరు చూస్తున్నటువంటి ఈ ధీర వనితలు, ఈ ధీరులు
అందరూ కూడా ఇక్కడ వేయించేసి ఉన్నారు. ఇంకొంతమంది రావాల్సినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇది హిందూ ధర్మ చక్రము నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం గురించి ఒక చిన్న పరిచయం. ముందుగా మీకు అసలు హిందూ ధర్మ చక్రం అంటే ఏంటి అనేటువంటిది మీకు తెలియజేయాలి. హిందూ ధర్మ చక్రం అనేటువంటిది కేవలం ఒక వాట్సాప్ గ్రూప్ కాదు, ఒక ఫేస్బుక్ పేజ్ కాదు. ఇది పుట్టడానికి చాలా విచిత్రమైనటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. 2009 అనుకుంటాను, 2009వ సంవత్సరంలో ఫేస్బుక్ అప్పుడప్పుడే బాగా ప్రాచుర్యంలో ఉన్నటువంటిది. ఫోటోలకు లైకులకు షేర్లు ఇవన్నీ కావాల్సినటువంటి బాగా జరిగేటువంటి సమయం అది. ఇప్పుడే సామాజికవేత్త, ద రియల్ హీరో, వివేక్ ఫౌండేషన్ ఫౌండర్ శ్రీ శ్రీనివాస్ గుప్తా గారు విచ్చేశారు. శ్రీనివాస్ గుప్తా గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. దయచేసి శ్రీనివాస్ గుప్తా గారు వేదిక మీదకి రావాలి. మీ పాదరక్షలు ఆ పక్కన వదిలేసి పైకి రావాలి. ఇంతకుముందు మా చిన్నారులు చెప్పారు, మనిషికి మరణం అంటే భయం. మరణించినటువంటి వ్యక్తిని చూస్తే అంతకంటే భయం. మరణించినటువంటి వ్యక్తిని ముట్టుకోవాలంటే మరింత భయం. శ్రీనివాస్ గారు ఇల్లారండి. మరణించినటువంటి వ్యక్తి శవము ఇంట్లో ఉంటే మా ఇంట్లో ఉంచకూడదు అని పంపించేటువంటి వాళ్ళ సంఖ్య అధికం. మరణం అంటే అలాంటి ఒక జాఢ్యం, అలాంటి ఒక అభిప్రాయం ఏర్పడినట్టు. అంటే అసలు మరణించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటారా? అయినప్పటికీ కూడా మరణం అంటే మనకు భయం. కానీ శ్రీనివాస్ గుప్తా గారు ఎక్కడ ఎవరు చనిపోయినా కానీ అన్క్లెయిమ్డ్ డెడ్ బాడీస్ అని చెప్పారు. అంటే మాకు సంబంధం లేదు, అతను ఎవరో తెలియదు అని అన్నటువంటి సందర్భాల్లో ఆ వ్యక్తి మరణిస్తే కనుక మరణించినటువంటి వ్యక్తికి డెడ్ బాడీ నీళ్ళల్లో కొట్టుకొని ఉబ్బిపోయినా కానీ, ఆ బర్నింగ్ అయినా కానీ, ఏ విధంగానైనా కానీ ఆ శరీరము ముట్టుకోవడానికి భయంకరంగా ఉన్నటువంటి అలాంటి డెడ్ బాడీస్ని ఆయన స్వహస్తాలతో సొంత ఖర్చులతో ఆయన క్రిమేషన్ చేసేటువంటి వ్యక్తి. సరే, వీళ్ళందరి గురించి నేను సోషల్ మీడియాలో అట్లా ఇట్లా నేను చూస్తూనే ఉంటాను. సోషల్ మీడియాలో కనిపించని వ్యక్తి శ్రీనివాస్ గుప్తా గారు. వారి గురించి ఇంకా చెప్తాను. హిందూ ధర్మచక్రం ఆవిర్భావం గురించి చెప్తున్నాను. ఫేస్బుక్ 2009లో ప్రారంభమైనటువంటి కాలంలో అప్పుడు ఫోటోలు అప్లోడ్ చేయడము, లైక్లు షేర్లు చేయడము, నా ఫోటో పెట్టుకుంటే నన్ను ఎవడో లైక్ చేయకపోవడము, ఇదేంట్రా నా ఫోటో పెట్టుకున్నాక నన్ను ఎవరు లైక్ చేయడం లేదని చెప్పేసి ఒక దేవుని ఫోటో పెట్టడము, దేవుని ఫోటో పెట్టగానే 10 మంది లైకులు, 10 కామెంట్లు, 10 షేర్లు చేయడం అనేటువంటిది ప్రారంభమైంది. ఇది నాకు హిందూ ధర్మ చక్రానికి పునాది వేసింది. అంటే చూసేటువంటి వాళ్ళు నీ మొహం ఏం చూడాలి, ప్రొద్దున లేస్తే భగవంతుని మొహం చూస్తే కనుక పుణ్యము పురుషార్థము కలుగుతుంది అనేటువంటి ఆలోచనలో ఎక్కువ మంది ఉంటారు కనుక మనం ధర్మం కోసం ఏమైనా చేద్దాం అనేటువంటి ఆలోచన అప్పుడు తట్టి హిందూ ధర్మ చక్రం అనేటువంటి ఒక ఫేస్బుక్ పేజ్ తయారు చేశాం. అది 2009లో స్టార్ట్ చేశాం. అక్కడ నుంచి ఫేస్బుక్లో హిందూ ధర్మ చక్రం ద్వారా చాలా ప్రచారం చేశాం. దాని తర్వాత వాట్సాప్ గ్రూపు, యూట్యూబ్ ఛానల్ ఇవన్నీ ప్రారంభమయ్యాయి. అలా అంచెలంచెలుగా ప్రారంభమైనటువంటి హిందూ ధర్మ చక్రం అనే సంస్థ నేటికి సరిగ్గా 10 సంవత్సరాలు అవుతుంది. 2015వ సంవత్సరంలో దీన్ని పూర్తిగా హిందూ ధర్మ చక్రం అనేటువంటిది ఒక సంస్థగా ప్రకటించడం అనేది జరిగింది. అట్లా 10 సంవత్సరాలు సంపూర్ణమయ్యాయి. ఇలా హిందూ ధర్మ చక్రం అనేటువంటిది ఆవిర్భవించింది. ఇందులో అనేక మంది, ఇప్పుడు నన్ను జయచంద్ర గారు అడిగారు, జయచంద్ర గారు కదా సార్, జయచంద్ర గారు అడిగారు, సార్ వచ్చినటువంటి అతిథుల గురించి ఏమైనా మాట్లాడాలంటే వాళ్ళు పరిచయం చేయండి అంటే వాళ్ళందరి గురించి చెప్తే మీ గురించి చెప్పండి అన్నారు. నా గురించి చెప్పడానికి ఏమీ లేదు, ఎందుకంటే నేను చేసేది ఏమీ లేదు. నాకు చేయడానికి నేను కేవలం ఒక సంకల్పం మాత్రమే చేస్తే నేను చేయడానికి మీ ఎదురుగా ఉన్నటువంటి వీళ్ళందరూ సహకరిస్తారు. రానటువంటి వాళ్ళు ఎంతో మంది వాళ్ళ చేయూతను అందిస్తారు, వాళ్ళ చేయి వేస్తారు.
వాళ్ళందరూ నా వెనకాల ఉండి కేవలం నన్ను ఒక ముందుగా పెట్టి మీరు చేయండి అని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తిని మాత్రమే నేను. అలా నన్ను ముందుకు తోసినటువంటి వ్యక్తులంతా కూడా మా హిందూ ధర్మచక్రం సభ్యులు. వాళ్ళందరికీ నేను రుణపడి ఉన్నాను. ఆ రుణం తీర్చుకోవడం కోసము ఈ రోజున వాళ్ళందరినీ ఎవరెవరైతే హిందూ ధర్మచక్రం సంస్థ తరఫున మేము నిర్వహించేటువంటి కార్యక్రమాలకు సహకరిస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ రోజున ఈ ధర్మవీరులను పురస్కరించుకోవడమే కాకుండా వీరితో పాటు ఆ ఆత్మీయులైనటువంటి మా సభ్యులను కూడా ఈ రోజున వాళ్ళను చిరు సత్కారం చేసుకుందామని అనుకున్నాము. అందుకే వాళ్ళందరినీ కూడా పిలిచాం. మా అత్తిలి రామకృష్ణ గారు, వెంకటరమణ గారు, తర్వాత మా శ్రీనివాసన్ గారు మెట్రోలో పనిచేస్తారు, శ్రీనివాస్ గారు మాతో పాటు కాశీ యాత్ర చేశారు, మా స్నేహితురాలు సరిత, శైలజ, మా అత్యంత ఆత్మీయులైనటువంటి సత్యనారాయణ శర్మ గారు, ఇలా ఇంకెంతో మంది ఉన్నారు. ఉమారెడ్డి గారు, శ్రీనివాస్ గారు సతీమణి, తర్వాత తులసి గారు, నాకు అత్యంత ఆప్తుడైనటువంటి నా కుడి భుజం లాంటి నా స్నేహితుడు శ్రీధర్ శర్మ, నా డిగ్రీ క్లాస్మేట్స్, సుమారు ఒక 10 ఏళ్ల తర్వాత మళ్ళీ కలుసుకోవడం, ఈరోజు నలుగురు ఒక చోటకి చేరాం అందరం. ఇట్లా ఎంతో మంది వాళ్ళ సహకారంతోనే హిందూ ధర్మచక్రం అనేటువంటిది ఈ అంచెలంచెలుగా అభివృద్ధి చెందడం అనేటువంటిది జరిగింది. ఇప్పటి వరకు ఇక్కడ వ్యాఖ్యానం చేసి మిమ్మల్ని ఆహ్వానించినటువంటి వారు మా కుమార్తెలు చిరంజీవి శ్రీకరి, శ్రీకృతి, మా సతీమణి శ్రీవాణి, నేను శ్రీకాంత్ శర్మ. మాది శ్రీ కుటుంబం. పేరులో శ్రీ ఉంది, ఇంట్లో శ్రీ వాళ్ళే. ఇంకా అయితే నేను మొన్న ఒక వీడియో చేశానండి, తమాషాగా ఒక వీడియో చేశాను. ఎందుకంటే ఈ మధ్య ఎక్కువ వీడియోలు కట్టుబొట్టు అనే ఒక వీడియో చేశాను మొన్న. కట్టుబొట్టు, హిందువుల కట్టుబొట్టు అంతరించిపోతున్నాయి అని చేసినటువంటి వీడియో 225 మంది చూశారు. కట్టుబొట్టు అనేటువంటి వీడియో. తర్వాత ₹1 కోటీశ్వరులు అవ్వడం ఎలా అనేటువంటి వీడియో 1,00,000 మంది చూశారు. అంటే జనాలకి అదే ఉందన్నమాట, అప్పులు తీరిపోవాలి, ఐశ్వర్యం కావాలి అని ఒక వీడియో చేశాను. ₹1 మీరు కోటీశ్వరులు అవ్వడం ఎలా అనే వీడియో చేశాను. బాగా 1,00,000 మంది పైగా చూశారు. అందులో ఒక కామెంట్ ఈరోజు నన్ను మాట్లాడించేట్టుగా చేస్తుంది. అందులో చెప్పానమాట, ₹1 మీరు ఏం చేయాలి, హుండీలో పెట్టుకోవాలి, దేవుడి దగ్గర హుండీలో పెట్టుకోవాలి. మీకు ఇంకా తగ్గింది ఎంత, 99,99,999,999 రూపాయలు తక్కువ ఉన్నాయి. ఇదే కదా మీ టార్గెట్. మీకున్నటువంటి దురలవాట్లు అన్నీ మానేసేయండి. మీరు ఏవైతే జిహ్వ చాప లేకపోతే తినాలనుకుంటున్నారో అవన్నీ మానేసేయండి. విందులు వినోదాలు మానేసేయండి, పెళ్లిళ్ళు శుభకార్యాలు మానేసేయండి. 10 ఏళ్ళు టార్గెట్ పెట్టుకోండి, ఈ 10 ఏళ్లలో మీరు కోటీశ్వరులు అవుతారనేట్టు చెప్పినటువంటి సారాంశం అనమాట అందులో. అయితే ఒక కామెంట్, ఏమండి మీరు కోటీశ్వరులు అయ్యారా, ఇలా చేశారా, కోటీశ్వరులు అయ్యారని ఒక కామెంట్ అనమాట. అది చెప్పడానికి ఇప్పుడు సందర్భం. నేను కోటీశ్వరుని అయ్యాను. ఎట్లా కోటీశ్వరుని అయ్యాను అని అంటే, నేను చెబితే వినేటువంటి భార్యా బిడ్డలు, నా కోపాన్ని అర్థం చేసుకునేటువంటి భార్యా బిడ్డలు, నేను సంతోషంగా ఉంటే నా సంతోషాన్ని పంచుకునేటువంటి నా భార్యా బిడ్డలు, నేను తప్పు చేస్తే నన్ను నిలదీసేటువంటి నా భార్యా బిడ్డలు, నేను ఏం చేసినా కానీ నా వెనకాల ఉండేటువంటి నా భార్యా బిడ్డలు. ఇంత అందమైనటువంటి కుటుంబము, ఇంత చక్కని భార్యా బిడ్డలు ఉన్నటువంటి వాడు కోటీశ్వరుడు కాకపోతే ఇంకేమవుతాడు? కనుక నేను అలాంటివి ఏవి చేయాల్సినటువంటి అవసరం లేదు. నేను ఎప్పుడో కోటీశ్వరుని అయ్యాను. హిందూ ధర్మచక్రం ద్వారా, ఛానల్ ద్వారా ఇలాంటి ధార్మిక విషయాలు ఎన్నో చెప్తున్నాం. సరే, ఇవన్నీ పక్కన పెడితే ఇక ధర్మవీర్ పురస్కారాన్ని విషయానికి వస్తే గనక, ఇప్పుడు మన ముందున్నటువంటివి ఒక మార్గం, ఒకటి మన లక్ష్యం ఏంటి? మన ధర్మాన్ని, మన దేశాన్ని మనం కాపాడుకోవడం. శాస్త్రంలో ఒక మాట చెప్తారు,
దేశరక్ష సమం పుణ్యం దేశరక్ష సమం వ్రతం దేశరక్ష సమోయోగో దృష్టో నైవచ నైవచ ధర్మశాస్త్రం చెప్తున్నటువంటి విషయం. మనము ప్రొద్దున లేస్తే ఎన్ని ఒత్తులు వేయాలి, ఏ ఆయిల్ వాడాలి, అందులో వేప నూనె ఉండాలా, విప్ప నూనె ఉండాలా, ఇట్లాంటి ఆలోచనల దగ్గరనే ఉండిపోయాము. కానీ ధర్మశాస్త్రమే చెప్తోంది. వచ్చేసారు ఏంటి, పుష్పగిరి పీఠం వాళ్ళు వచ్చేసారు, పీఠాధిపతులు వాళ్ళు వచ్చేసారు. మనం వెళ్ళి వారి స్వాగతం జరుపుకోవాలి. ఏమైనా పూర్ణకుంభం రెడీగా ఉందండి? పూర్ణకుంభం వారు సార్ కాసేపు మంగళవాద్యం వేయండి. శివ మంగళవాద్యం వేయండి.